హాయ్! హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాఘవరాణి. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. నేను ఈ సమ్మర్ హాలిడేస్ అయితే సూపర్‌గా ఎంజాయ్ చేస్తున్నాను. మరి మీరెలా ఎంజాయ్ చేస్తున్నారు మీ సమ్మర్ వెకేషన్‌ని పిల్లలతోటి? నాకైతే కమెంట్ చేయండి. సో, ఈరోజు ఒక మంచి రెసిపీని మీ ముందుకైతే తీసుకొచ్చేసాను ఫ్రెండ్స్. సో, ఈరోజు రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? ఎప్పుడైనా మనకి ఓపిక లేనప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్‌కైనా కూడా లేకపోతే ఎమర్జెన్సీకైనా కూడా ఇలాంటి ఐటెమ్ అయితే సూపర్‌గా ఉంటుంది. అదే అండి పన్నీర్ కాజు క్యాప్సికమ్ రైస్ అండి. సో, దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. మనకి ఇది చిటికెలో రెడీ అయిపోతుందనమాట. సో, ఫస్ట్‌గా ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి, తగినంత ఆయిల్. నేనైతే ఇది ఇద్దరికి సరిపడే క్వాంటిటీలో చేస్తున్నాను. సో, ఇక్కడ నేను ఫస్ట్ ఆయిల్ తీసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, అలానే 4 పచ్చిమిరపకాయ చీలికలైతే వేసుకున్నాననమాట. ఇవి మంచిగా వేగుతుండంగా నెక్స్ట్ మనం ఇక్కడ క్యాప్సికమ్‌ని క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. సో, ఆ క్యాప్సికమ్ క్యూబ్స్‌ని యాడ్ చేస్తున్నాను నెక్స్ట్. సో, నాకైతే క్యాప్సికమ్ తినడం అంటే చాలా ఇష్టం. సెమీ కుక్డ్ క్యాప్సికమ్. నేను ఇద్దరికి ఒక పెద్ద క్యాప్సికమ్ అయితే తీసుకున్నాను. నచ్చని వాళ్ళు తక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు. అలానే ఇక్కడ నేను జీడిపప్పు తీసుకుంటున్నానండి. ముందే వేసుకుంటే మాడిపోతాయి కదా! అందుకనే క్యాప్సికమ్‌తో పాటు వేసుకున్నాను. సో, ఇంకా మీరు ఎక్కువ తినాలి అనుకుంటే ఎక్కువ క్వాంటిటీలో కూడా యాడ్ చేసుకోవచ్చు. అది ఆప్షనల్. సో, ఇక్కడ ఈ క్యాప్సికమ్ ఇంకా జీడిపప్పు చక్కగా వేగేటప్పటికి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్‌లో వచ్చేంత వరకు మంచిగా స్టైర్ చేస్తూ ఉండాలనమాట. తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో, ఇవి వేగుతుండగా ఇందులో కొన్ని మనం మసాలా స్పైసెస్ అనేది యాడ్ చేస్తామనమాట. ఇక్కడ నేను ఒక 2 లవంగం మొగ్గలు, దాల్చిన చెక్క ముక్క, అలానే ఒక 2 ఇలైచీలైతే యాడ్ చేస్తున్నాను. అంటే ఎక్కువ స్పైసీగా కాకుండా పిల్లలు తినేటట్టుగా నేను చేసుకుంటున్నాననమాట. సో, ఇక్కడ నెక్స్ట్ నేను 1 స్పూన్ బిర్యానీ మసాలా అయితే యాడ్ చేస్తున్నానండి. ఎవరెస్ట్ బిర్యానీ మసాలా. మీరు ఏ బ్రాండ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకవేళ మీ దగ్గర బిర్యానీ మసాలా అవైలబుల్‌గా లేదు అనంటే మీరు రెగ్యులర్‌గా యూజ్ చేసే గరం మసాలా, కారం అయితే యాడ్ చేసుకోవచ్చనమాట. నేను ఇక్కడ నెక్స్ట్ టేస్ట్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇవన్నిటిని కూడా ఒకసారి హైలో పెట్టేసి చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను క్యూబ్స్ లాగా కాదు, పెద్ద పెద్దగా లేయర్స్ లాగా ఆనియన్స్‌ని అయితే కట్ చేసి వేసుకున్నాను. 1 స్పూన్ ధనియాల పొడి అయితే ఫైనల్‌గా యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ కూడా ఇందులో కలిసిపోయేటప్పుడు మనం 1 బౌల్ రైస్, ఇక్కడ బాస్మతి రైస్ ఆల్రెడీ నేను రెడీగా పెట్టుకున్నాను కుక్ చేసి. ఇందులో మీరు వేడిగా కుక్ చేసుకున్నదైనా మిగిలిపోయిన అన్నమైనా వేసుకోవచ్చు. సో, ఇక్కడ నేను 1 కప్ బాస్మతి రైస్ అయితే వేసి దీన్ని అయితే చక్కగా కలిపేస్తున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కాజు పన్నీర్ క్యాప్సికమ్ రైస్ అయితే క్షణాల్లో మనకి రెడీ అయిపోతుంది. ఫ్లేవర్ కోసం లాస్ట్‌లో నేను ఒక 2 రెమ్మల పుదీనా అయితే యాడ్ చేశాననమాట. అది మా బాల్కనీ గార్డెన్‌లో నేను గ్రో చేసుకున్నది. ఇక్కడ మీరు నెక్స్ట్ కొరియండర్‌తో కూడా గార్నిష్ చేసుకోవచ్చు. కర్రీ లీవ్స్, కొరియండర్ లేదా మింట్ లీవ్స్ ఆప్షనల్, అది మీ ఇష్టం. సో, ఫైనల్‌గా మనకి కాజు పన్నీర్ రైస్ అయితే రెడీ అయిపోయిందనమాట. సో, ఇక్కడ నేను మీకు ఒక మంచి మాట చెప్తాను. జీవితంలో మనం ఎదిగేంత వరకు మన చెవులని మూసుకోవాలి. ఎదిగిన తర్వాత మన నోరుని మూసుకోవాలి. అప్పుడే మనం ప్రశాంతమైన జీవితంనైతే జీవించగలుగుతామనమాట. సో, ఫైనల్‌గా నేనైతే రైస్‌ని సర్వింగ్ ప్లేట్‌లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాను. ఎంత టేస్టీ అండ్ ఎంత బాగుందనంటే నేనైతే మాటల్లో చెప్పలేను. మీరే ట్రై చేసి టేస్ట్ చేసి మీకెలా కుదిరిందో కమెంట్ బాక్స్‌లో అయితే కమెంట్ చేయండి. నాకైతే చాలా చాలా నచ్చేసింది. పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. ఇది ఒక లంచ్ బాక్స్ రెసిపీ కూడా అని చెప్పొచ్చు. సో, వీడియో అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఈజీ, సూపర్ టేస్టీ అండ్ హెల్తీ వీడియోస్ కోసం నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.